హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణకు నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఫిబ్రవరి 8 వరకు ఆయన్ను రిమాండ్ కోసం చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఏసీబీ సోదాలు జరిపింది. దీంట్లో అధికారులు భారీ ఎత్తున నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2 రోజుల పాటు ఆయన నివాసంతో పాటు బినామీ ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసి కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకుంది. బాలకృష్ణ బ్యాంక్ లాకర్లపైన ఏసీబీ ఫోకస్ చేసింది. అందులో కూడా పెద్ద మొత్తంలోనే బయటపడినట్టు తెలుస్తోంది. మొత్తంగా 99 లక్షల నగదును, 2 కిలోల బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ ప్రకటన విడుదల చేసింది. వీటితో పాటు స్థిర చరాస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలను సైతం సీజ్ చేసినట్లు వెల్లడించింది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్ల రూపాయలు ఉండొచ్చని తెలిపింది. బాలకృష్ణ దందాలు చాలానే ఉన్నాయి. 2 పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో బినామీ పేర్లతో ఆయన ఇన్వెస్ట్ చేసినట్లు అనుమానాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఆ 2 సంస్థలు చక్రం తిప్పినట్టు చెబుతున్నారు. బాలకృష్ణ బినామీ దందాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. గత ప్రభుత్వం కీలక మంత్రిగా వ్యవహరించిన నాయకుడి చెప్పు చేతల్లో బాలకృష్ణ పనిచేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా ఫైళ్లను క్లియర్ చేశారని చెబుతున్నారు. గ్రేటర్ చుట్టూ ఫామ్ హౌస్లకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చారని గుర్తించారు. హెచ్ఎండిఏలో కీలక అధికారితో పాటు అప్పటి మంత్రి అండదండలతో బాలకృష్ణ రెచ్చిపోయారు. ఎన్నికల కోడ్కు 2 రోజుల ముందు కూడా ఫైళ్లు క్లియర్ చేశారు. ఆ ఫైళ్లు ఎవరివి, ఎంత విలువైనవి అనే కోణంలో ఏసీబీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ దొరకడంతో ఆయన బాధితులు బయటకొస్తున్నారు. పుప్పాలగూడ సర్వే నంబర్ 446లో కోర్టు పరిధిలోనే వివాదాస్పద భూములకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని సూర్యప్రకాష్ చెప్తున్నారు. 400 కోట్ల విలువైన 6.36 ఎకరాల్లో రఘురాం ప్రదీప్ కన్స్ట్రక్షన్ కు, హైరైజ్ అపార్ట్మెంట్స్ కు అనుమతులు ఇచ్చారని చెబుతున్నారు. రఘురాం ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేసి బిల్డర్, అది జాయింట్ వెంచర్. రఘురాం కన్స్ట్రక్షన్స్, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కలిసి రఘురాం ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేసి వీళ్ళు పర్మిషన్స్ అప్లై చేశారు హెచ్ఎండిఏలో. ఎలా చేశారు అంటే, వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో వాళ్ళు వీళ్ళని మోసం చేశారు. ఆ ల్యాండ్ వాళ్ళది అనేసి, దాని మీద ఎటువంటి కేసెస్ లేవనో ఏం చెప్పారో మరి, దాని మీద ఎప్పటి నుంచో కేసెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో వాళ్ళది కేసు కూడా, ఇంప్లీడింగ్ పిటిషన్ కూడా డిస్మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత వీళ్ళు ఇమీడియట్గా హెచ్ఎండిఏకి వెళ్ళేసి పర్మిషన్స్ అప్లై చేసి హైరైజ్ పర్మిషన్స్, అది ఆ విషయం నాకు తెలియగానే ఇమీడియట్గా హెచ్ఎండిఏకి లెటర్ రాశాను. ఇట్లా పర్మిషన్స్ అప్లై చేశారు, పర్మిషన్స్ ఇవ్వకండి, ఆ ల్యాండ్ మాది, మా ఫ్యామిలీది, దీనిలో కోర్టు కేసెస్ ఉన్నాయి. అది పట్టించుకోకుండా ఆయన పర్మిషన్స్ ఇచ్చేసాడు. 10 రోజుల్లోనే పర్మిషన్స్ ఇచ్చేసాడు ఆయన. శివబాలకృష్ణ ఏకకాలంలో 2 పోస్టుల్లో కొనసాగాడు. మున్సిపల్ శాఖల్లో ప్లానింగ్ డైరెక్టర్ గా, హెచ్ఎండిఏ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. గడిచిన 5 ఏళ్లలో హెచ్ఎండిఏ పరిధిలో వేల ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు రావడంతో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డాడు. హెచ్ఎండిఏలో అన్ని తానే చూసుకున్న బాలకృష్ణ ఓ మాజీ మంత్రితో సత్సంబంధాలు కొనసాగించాడు. మాజీ మంత్రి అండతోనే భారీగా అక్రమాస్తులు సంపాదించినట్టు ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండిఏ ఆఫీస్ బయట ఉండే బ్రోకర్లనే తన బినామీగా మార్చుకున్నారని తెలుస్తోంది. మొత్తంగా అక్రమాలకు హెచ్ఎండిఏ అడ్డాగా మారిందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.